ఆర్థిక శక్తిలోనే కాదు సైనిక శక్తిలో కూడా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిన దేశం అమెరికా. ప్రపంచంలో ఎక్కడైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే ముందుగా స్పందించే దేశంగా కూడా దీనికి పేరుంది. అందుకే చాలా మంది అమెరికాను ప్రపంచానికి పోలీస్ అని కూడా అంటూ ఉంటారు. అమెరికా మిలిటరీ బడ్జెట్ గురించి మాట్లాడితే అది చాలా దేశాల మొత్తం బడ్జెట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ భారీ వ్యయం వెనుక ఉన్న ఉద్దేశం ఒకటే, సాంకేతికంగా అత్యాధునిక ఆయుధాలతో ప్రపంచంలో ఎవరికీ తీసిపోని సైనిక శక్తిని కొనసాగించడం. ఈ శక్తి వెనుక ఉన్న ప్రధాన బలం అత్యాధునిక యుద్ధ సాంకేతికత, భారీ యుద్ధ నౌకలు, అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, శత్రువులకు కనిపించకుండా దాడి చేసే స్టెల్త్ టెక్నాలజీతో కూడిన యుద్ధ విమానాలు అమెరికా వద్ద ఉన్నాయి. ముఖ్యంగా F-35 యుద్ధ విమానం ఈ జాబితాలో అత్యంత కీలకమైంది. ఈ విమానం ప్రత్యేకత ఏంటంటే ఇది శత్రువుల రాడార్ వ్యవస్థలకు సులభంగా కనిపించదు. అంటే రాడార్లను తప్పించుకుని శత్రు గగనతలంలోకి ప్రవేశించి లక్ష్యాలపై దాడి చేసి తిరిగి రావడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. అందుకే దీన్ని అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ విమానం ధర కూడా చాలా ఎక్కువ. ఒక్క విమానం ధర 100 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ విమానాన్ని కొనుగోలు చేసి తమ వైమానిక దళాల్లో వినియోగిస్తున్నాయి. సుమారు 20 దేశాలు ఈ ఫైటర్ జెట్ ను ఉపయోగిస్తున్నాయని సమాచారం. ఇది 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రతి వేరియంట్కు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో కూడా ఈ విమానాలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ తమ ఆపరేషన్లో ఈ స్టెల్త్ జెట్లను ఉపయోగించి గగనతల ఆధిపత్యాన్ని సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఎంత అధునాతనమైన ఆయుధమైనా దానికి కొన్ని పరిమితులు ఉండడం సహజం. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా అది పూర్తిగా తోపు కాదనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. స్టెల్త్ టెక్నాలజీ ప్రధానంగా రాడార్ల నుంచి తప్పించుకోవడంపై దృష్టి పెడుతుంది. కానీ విమానం ఇంజిన్ పనిచేసేటప్పుడు భారీగా వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి పూర్తిగా దాచడం చాలా కష్టం. ఇదే ఒక బలహీనతగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అమెరికా వద్ద ఉన్న F-35 విమానంపై ఇరాన్ వైపు నుంచి ఇన్ఫ్రారెడ్ ఆధారిత క్షిపణి వ్యవస్థతో దాడి జరిగినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఈ వ్యవస్థను మాజిద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇది రాడార్పై ఆధారపడకుండా గగనతలంలో వస్తున్న లక్ష్యాల నుంచి వెలువడే ఉష్ణోగ్రతను గుర్తించి దాడి చేయగలదు. ఇది ఎలా పనిచేస్తుందంటే విమానం ఇంజిన్ నుంచి వెలువడే వేడిని సెన్సార్లు గుర్తిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా క్షిపణి లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఈ విధానాన్ని సాధారణంగా ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ టెక్నాలజీ అని అంటారు. అంటే రాడార్కు కనిపించకపోయినా వేడి ఆధారంగా విమానాన్ని గుర్తించి దాడి చేయడం సాధ్యమవుతుంది. ఇదే విధానాన్ని ఇరాన్ ఉపయోగించి ఉండవచ్చని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ దాడి కారణంగా ఆ విమానం దెబ్బతిని కింద ఉన్న ఎయిర్ బేస్లో అత్యవసరంగా దిగాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే ఈ విషయంపై అమెరికా అధికారికంగా ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. ఇప్పటి వరకు ఆకాశంలో అజేయంగా భావించిన ఈ స్టెల్త్ యుద్ధ విమానాలు నిజంగా అంత అజేయమా అనే సందేహం మొదలైంది. ముఖ్యంగా ఇన్ఫ్రారెడ్ వంటి ప్రత్యామ్నాయ సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్టెల్త్ టెక్నాలజీకి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయా అనే చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఒక కోణంలో చూస్తే ఇది యుద్ధ సాంకేతికతలో జరుగుతున్న మార్పులకు ఒక ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. ఒక దేశం కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తే మరొక దేశం దాన్ని ఎదుర్కొనే మార్గాలను వెతుకుతుంది. ఈ పోటీ ఎప్పటికీ ఆగదు. అందుకే సైనిక రంగంలో ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. మొత్తానికి ఈ సంఘటన ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తోంది. ఎంత అధునాతనమైన ఆయుధమైనా దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. టెక్నాలజీకి ఎదురుగా మరో టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. అందుకే యుద్ధ రంగంలో పూర్తి అజేయత అనే పదానికి స్థానం చాలా తక్కువ.